తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుపోతున్నారు. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమాకు సంబంధించిన దర్శకుడు అన్ని క్రాఫ్ట్ల నుంచి బెస్ట్ అవుట్పుట్ను తీసుకురావాల్సిన అవసరమైతే ఉంది. పుష్ప సినిమాతో పెను ప్రపంచాన్ని సృష్టించిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు పుష్ప 2తో మరోసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బాక్సాఫీస్ని ఊచకోతకు వస్తున్నారు. ఇక ఇప్పటికే రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ సినిమా తొందరలోనే మరిన్ని రికార్డులను కూడా తుడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అవడం అన్నది అల్లు అర్జున్ గారి అభిమానులకు, సుకుమార్ గారి అభిమానులకు చాలా వరకు ఊరట ఇచ్చింది. ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా భారీ హైప్ అయితే ఉంది. మరి ఆ హైప్కు తగ్గట్టుగానే సినిమాను రూపొందించారు మేకర్స్. అలాగే ప్రమోషన్స్ను కూడా భారీ రేంజ్లో చేపట్టి మొత్తానికైతే పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లడం అన్నది నిజంగా గొప్ప విషయమని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 ఎండింగ్లో పుష్ప 3 ర్యాంపేజ్ కూడా ఉండబోతున్నట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. మరి సినిమా ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద సరైన స్పష్టత అయితే లేదు. కానీ ఈ సినిమాలో ఒక కొత్త విలన్గా తీసుకురావడానికి ప్రయత్నాలను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే సుకుమార్ గారు తనదైన మార్క్ మేకింగ్ చూపిస్తూ ఇండస్ట్రీకి ఒక సూపర్ సక్సెస్ని అందించాడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. మరి పుష్ప 3 సినిమాలో రాబోతున్న విలన్ క్యారెక్టర్ ఎవరనే దాని మీద స్పష్టత అయితే లేదు. కానీ హాలీవుడ్ నుంచి ఒక విలన్ను తీసుకొచ్చి ఇందులో భాగం చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ గారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్లోకి దూసుకొస్తుంది. కాబట్టి అక్కడ కూడా మార్కెట్ అవ్వాలంటే వాళ్ళకు తెలిసిన ఎవరో ఒక నటుడు ఈ సినిమాలో ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఒక హాలీవుడ్ నటుడిని కూడా ఈ సినిమాలో తీసుకురావాలనే విధంగా ప్రణాళికలను రూపొందించుతున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్ గారు ఒక భారీ సక్సెస్ని అందుకున్నాడనే చెప్పాలి. మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని సాధించాలని కోరుకుందాం. మరి ఇప్పటికే అల్లు అర్జున్కి అల్లు ఆర్మీ అంటూ ఒక పెద్ద ఫ్యాన్ బేస్ అయితే ఉంది. కాబట్టి పాన్ వరల్డ్లోకి కూడా ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా భారీ రేంజ్లో అభిమానులను సంపాదించుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.